హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీఆర్ క్రియేటర్స్. 2025 సంవత్సరానికి సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, వీలైతే మే మంత్ అది కూడా కలిపి సో ఈ 5 మంత్స్ టాప్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఒక 200 వరకు కవర్ అయ్యేలాగా మనం వీడియోస్ లో అందించే ప్రయత్నం చేద్దాము. జూన్ 1 కి ఏపీ వాళ్ళకి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. వాళ్ళకి కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మనం ఒక 15 కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాము. వీడియో లెంత్ అవుతుందని కేవలం ఒక 15 మాత్రమే ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేశాను. నెక్స్ట్ వీడియోలో మనం మిగతావి కంటిన్యూ చేద్దాము. ఫస్ట్ కరెంట్ అఫైర్ చూడండి. భారతదేశంలో మొట్టమొదటి గాజు వంతెన గ్లాస్ బాటమ్ బ్రిడ్జ్ భారతదేశంలోనే మొట్టమొదటి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి సూపర్లేటివ్ డిగ్రీస్ ఏవైతే మొట్టమొదటి, తొలి, అత్యంత పొడవైన, అత్యంత ఎత్తైన, వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. వీటి నుండి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటి గాజు వంతెనను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తమిళనాడు రాష్ట్రంలో భారతదేశంలోనే మొట్టమొదటి గాజు వంతెనను ఏర్పాటు చేయడం జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ? కన్యాకుమారి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ గాజు వంతెన ద్వారా వివేకానంద స్మారక స్థలి నుండి తిరువల్లూర్ విగ్రహం వరకు మనం వెళ్ళి రావచ్చు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? వివేకానంద స్మారక స్థలి నుండి మనకి తిరువల్లూర్ విగ్రహం వరకు ఈ గాజు వంతెన ద్వారా వెళ్ళి రావచ్చు. ఏ రాష్ట్రం అండి? తమిళనాడు రాష్ట్రము. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ? కన్యాకుమారి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలోనే మొట్టమొదటి గాజు వంతెన అనగానే మీకు తమిళనాడు రాష్ట్రం గుర్తుకు రావాలి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి రక్షణ సంస్కరణల సంవత్సరంగా, రక్షణ రంగానికి సంబంధించి సంస్కరణల సంవత్సరంగా ఈ 2025 సంవత్సరాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగం యొక్క సంస్కరణల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది అని అడగవచ్చు. ఏ సంవత్సరం? 2025 సంవత్సరాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఈ రంగంలో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఎవరున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా 2025 సంవత్సరాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఎవరున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. భారతదేశంలో అత్యంత వేడి సంవత్సరంగా 2024 సంవత్సరం నిలిచింది. అదేంటో చూసే ప్రయత్నం చేద్దాము. భారతదేశంలో 1901 నుండి 1901 నుండి నమోదైనటువంటి ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యంత వేడి సంవత్సరంగా 2024 సంవత్సరం నిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రక్షణ రంగ సంస్కరణల సంవత్సరం అంటేనేమో 2025 సంవత్సరము. అదే భారతదేశంలో అత్యంత వేడి సంవత్సరం ఇప్పటి వరకు 1901 నుండి పరిశీలిస్తే అత్యంత వేడి సంవత్సరం అంటే 2024 సంవత్సరం. దీన్ని ఐఎండి వారు, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ విభాగం వారు ప్రకటించడం జరిగింది. ఏ సంవత్సరాన్ని? 2024 సంవత్సరాన్ని. అయితే ఈ 2024 సంవత్సరం కంటే ముందు అత్యంత వేడి సంవత్సరంగా ఏ సంవత్సరం ఉండేదంటే 2016 సంవత్సరం ఉండేది. సో టాప్ 4 గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అత్యంత వేడి సంవత్సరాలుగా టాప్ 4 పరిశీలించినట్లయితే ప్రస్తుతం 2024 సంవత్సరం అత్యంత వేడి సంవత్సరంగా ఉంది. ఆ తర్వాత 2016 సంవత్సరం, ఆ తర్వాత 2009 సంవత్సరం, ఆ తర్వాత 2010 సంవత్సరం. మీకు ఒకటే గుర్తుకు రావాలి, అత్యంత వేడి సంవత్సరం భారతదేశంలో 1901 తర్వాత నమోదైనటువంటి ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యంత వేడి సంవత్సరంగా ఏ సంవత్సరం వార్తల్లో నిలిచింది? 2024 సంవత్సరం. 2024 అనేది వార్తల్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి. రొమ్ము క్యాన్సర్ కి చికిత్స కోసం హైడ్రోజెల్ అనే అంశం వార్తల్లో ఉంది. రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం హైడ్రోజెల్ అనే అంశం వార్తల్లో ఉంది. ఇలాంటివి వార్తల్లో ఉన్నప్పుడు వీటిని ఎవరు రూపొందించారు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఈ రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఇంజెక్ట్ చేసే అధునాతన ద్రవరూప హైడ్రోజెల్ ను రూపొందించడం జరిగింది. సో దీన్ని ఎవరు రూపొందించారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ ద్రవరూప హైడ్రోజెల్ ని రూపొందించింది ఐఐటి గుహవాటి. ఏంటి? ఐఐటి గుహవాటి. ఇది ఎక్కడ ఉంటుంది? అస్సాం రాష్ట్రంలో ఉంటుంది.
చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఐఐటీలకి సంబంధించి ఏవైనా అంశాలు వార్తల్లో నిలిస్తే వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి. వీటి నుండి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ద్రవ రూప హైడ్రోజన్ ని రూపొందించి ఏ ఐఐటి వార్తలు నిలిచింది? ఐఐటి గుహవటి వార్తలు నిలిచింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం వార్తల్లో ఉంది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం వార్తల్లో ఉంది. 2024 సంవత్సరానికి సంబంధించి ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని 4 వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ఆ 4 వ్యక్తులు ఎవరో గుర్తుపెట్టుకోండి, వారు ఏ క్రీడలో ప్రసిద్ధి చెందారో గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి డెఫినెట్ గా ఈసారి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. 4 వ్యక్తులు ఉన్నారు కాబట్టి పై వారిలో పొందని వారు ఎవరు అని అడగడానికి అవకాశం ఉంది. 2024 సంవత్సరానికి సంబంధించి ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును గెలిచిన వారు ఎవరంటే దొమ్మరాజు గుకేష్. ఎవరు? దొమ్మరాజు గుకేష్ చెస్ క్రీడాకారుడు, వరల్డ్ ఛాంపియన్ గా ఇటీవల వార్తల్లో ఉన్న వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, దొమ్మరాజు గుకేష్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మను బాకర్. ఎవరు? మను బాకర్, షూటింగ్ కి సంబంధించినటువంటి క్రీడాకారిణి. నెక్స్ట్ మనకి ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ వచ్చేసి పారా అథ్లెట్. ఎవరు? పారా అథ్లెట్. నెక్స్ట్ హర్మన్ ప్రీత్ సింగ్. హర్మన్ ప్రీత్ సింగ్ వచ్చేసి మనకి హాకీకి సంబంధించినటువంటి ప్లేయరు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2024 సంవత్సరానికి సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం పొందినటువంటి వ్యక్తులు 4. వారి పేర్లేంటి? దొమ్మరాజు గుకేష్, మను బాకర్, ప్రవీణ్ కుమార్, హర్మన్ ప్రీత్ సింగ్. 2023 సంవత్సరానికి ఎవరు పొందారు? చిరాగ్ అండ్ సాత్విక్ పొందారు 2023 సంవత్సరానికి సంబంధించి ఈ ఖేల్ రత్న పురస్కారాన్ని. అయితే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని ఇంతకు ముందు ఏమని పిలిచేవారంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం అని పిలిచేవారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2024 సంవత్సరంలో ఎంతమంది పొందారు? 4 వ్యక్తులు పొందారు. వారి పేర్లు గుర్తుపెట్టుకోండి, వారు ఏ క్రీడకు చెందిన వారు గుర్తుపెట్టుకోండి. వీటి నుండి డెఫినెట్ గా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక పరిశీలించినట్లయితే రక్షణ రంగం వ్యయం పరంగా దేశాల జాబితా అనేది వార్తల్లో ఉంది. అదేంటో చూద్దాము. ప్రపంచంలో 2023 సంవత్సరంలో రక్షణ రంగానికి అత్యధిక వ్యయం చేసినటువంటి దేశాల జాబితాని సిప్రి విడుదల చేయడం జరిగింది. సిప్రి ఫుల్ ఫామ్ ఏంటి? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. హెడ్ క్వార్టర్ ఎక్కడ? స్వీడన్ దేశానికి చెందింది. ఈ సిప్రి నివేదికలు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. 2023 సంవత్సరానికి సంబంధించి రక్షణ రంగ వ్యయం పరంగా మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదంటే యుఎస్ఏ. అమెరికా దేశం రక్షణ రంగ వ్యయం పరంగా అత్యధిక వ్యయం చేస్తూ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 2వ స్థానంలో చైనా దేశం ఉంది. 3వ స్థానంలో రష్యా ఉంది. 4వ స్థానంలో భారతదేశం ఉంది. 2023 సంవత్సరానికి సంబంధించి భారతదేశం యొక్క స్థానం 4వ స్థానం. దీంతో పాటు ఈ 2024 సంబంధించిన నివేదిక కూడా విడుదలైంది. అందులో భారతదేశం అనేది 5వ స్థానంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2023లో 4వ స్థానంలో ఉంది భారతదేశము. మొదటి స్థానంలో మనకి యుఎస్ఏ ఉంది. టాప్ 4 గుర్తుపెట్టుకోండి, వీటిని వరుస క్రమంలో అడగవచ్చు. మొదటి స్థానంలో యుఎస్ఏ ఉంది, 2వ స్థానంలో చైనా ఉంది, 3వ స్థానంలో రష్యా ఉంది, 4వ స్థానంలో భారతదేశం ఉంది. దీన్ని ఎవరు విడుదల చేశారు? సిప్రి విడుదల చేయడం జరిగింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. హెడ్ క్వార్టర్ ఎక్కడ? స్వీడన్. కరెంట్ అఫైర్ వచ్చేసి అకాల వర్షాన్ని డిజాస్టర్ గా, అకాల వర్షాన్ని విపత్తుగా గుర్తించినటువంటి రాష్ట్రం అనేది వార్తల్లో ఉంది. అదేంటో చూద్దాము. అకాల వర్షాలను అన్సీజనల్ రెయిన్స్ ఏవైతే ఉంటాయో ఈ అకాల వర్షాలను విపత్తుగా, డిజాస్టర్ గా మనకి ఒడిశా రాష్ట్రం గుర్తించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అకాల వర్షాలను విపత్తుగా ఏ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అని అడగవచ్చు. ఏ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది? ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఒడిశా రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? మోహన్ చరణ్ మాజీ ఉన్నారు. ఎవరున్నారు? మోహన్ చరణ్ మాజీ. బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ. అకాల వర్షాలను విపత్తుగా గుర్తించినటువంటి రాష్ట్రం ఏంటి? ఒడిశా రాష్ట్రము. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి. అన్సీజనల్ రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని
విపత్తుగా గుర్తించి ఒడిశా రాష్ట్రం వార్తల్లో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి వరుణ విన్యాసాలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజెస్ ఏవైతే వార్తల్లో ఉంటాయో వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి. వరుణ విన్యాసాలు, ఒక విన్యాసం వార్తలు నిలిస్తే అవి సైనిక విన్యాసాల, వైమానిక విన్యాసాల లేదా నావిక విన్యాసాల అనే అంశాన్ని ముందుగా ఫోకస్ చేయండి. ఆ తర్వాత అవి ఏ ఏ దేశాల మధ్య జరిగాయి అని చూడండి. ఆ తర్వాత అది ఎన్నవ ఎడిషన్ కూడా చూడండి. నెక్స్ట్ ఆతిథ్య దేశం చూడండి. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఈ వరుణ విన్యాసాలు అనేవి ఏ ఏ దేశాల మధ్య జరుగుతాయి? మన భారతదేశానికి ఫ్రాన్స్ కి మధ్య జరుగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వరుణ విన్యాసాలు భారతదేశము ఫ్రాన్స్ మధ్య జరుగుతాయి. ఇవి సైనిక విన్యాసాల లేదా నావికా విన్యాసాల లేదా వైమానిక విన్యాసాల అనే అంశం మీద ఫోకస్ చేయండి. వరుణ విన్యాసాలు అనేవి నావికా దళ విన్యాసాలు, నావీకి సంబంధించినటువంటివి. నావికా దళ విన్యాసాలు ఇది ఎన్నో ఎడిషన్? ఇది 23rd ఎడిషన్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నంబర్ మీద కూడా మనకి స్టేట్మెంట్స్ లో అడుగుతారు. ప్రస్తుతం ఈ 2025 సంవత్సరం మార్చ్ 19 నుండి మార్చ్ 22 మధ్య జరిగాయి ఇవి. సో ఎన్నవ ఎడిషన్ ఇవి? 23వ ఎడిషను. ఎక్కడ ఆతిథ్యము? మన భారతదేశంలోని అరేబియా సముద్రంలో జరగడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వరుణ విన్యాసాలకు సంబంధించి మొట్టమొదటి ఎడిషన్ ఏ సంవత్సరంలో జరిగింది అని కూడా గుర్తుపెట్టుకోండి. 2001వ సంవత్సరంలో జరిగింది. ప్రస్తుతం 23వ ఎడిషన్. ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశము అండ్ ఫ్రాన్స్ మధ్య జరుగుతాయి ఈ వరుణ విన్యాసాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. మౌంట్ ఇబు అగ్నిపర్వతం. సో ఇలాంటి అగ్నిపర్వతాలు వార్తలు నిలిస్తే మీరు ఒకటే ఒక అంశం గుర్తుపెట్టుకోండి, అవి ఏ దేశానికి సంబంధించింది అని. మౌంట్ ఇబు అగ్నిపర్వతం ఇటీవల బద్దలై వార్తలు నిలిచింది. సో ఈ మౌంట్ ఇబు అగ్నిపర్వతం అనేది ఏ దేశానికి చెందిందంటే ఇండోనేషియా దేశానికి చెందింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మౌంట్ ఇబు అగ్నిపర్వతం ఇండోనేషియా దేశము. ఇండోనేషియా దేశంలో ఇటీవల చాలా అగ్నిపర్వతాలు బద్దలై వార్తల్లో నిలిచాయి. అవన్నీ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ సినబంగ్, మౌంట్ సెమురు, మౌంట్ ఇలీ లెవెటలాక్, ఇలాంటి చాలా అగ్నిపర్వతాలు బద్దలై వార్తలు నిలిచాయి. వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మౌంట్ ఇబు అగ్నిపర్వతం అనగానే మీకు ఇండోనేషియా దేశం గుర్తుకు రావాలి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి విపత్తుల్లో భాగంగా మనకు అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే భారత్ పోల్ పోర్టల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారత్ పోల్ పోర్టల్ ఏంటి? భారత్ పోల్ పోర్టల్ దర్యాప్తు సంస్థలను వేగంగా సేవలు అందించేందుకు, దర్యాప్తు సంస్థలకి వేగంగా సేవలు అందించేందుకు అంతర్జాతీయంగా ఇతర సంస్థలతో కోఆర్డినేట్ చేసుకోవడానికి, వేగంగా మనకి సేవలు అందించడానికి ఈ పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. పోర్టల్ పేరేంటి? భారత్ పోల్ పోర్టల్. అయితే ఈ పోర్టల్ ను ఎవరు రూపొందించారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు రూపొందించారు? సిబిఐ వారు రూపొందించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ వారు రూపొందించడం జరిగింది. పోర్టల్ పేరు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారత్ పోల్ పోర్టల్. ఈ పోర్టల్ ను ప్రారంభించింది ఎవరంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ఈ పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. పోర్టల్ పేరు గుర్తుపెట్టుకోండి. భారత్ పోల్ పోర్టల్ ఏంటి? భారత్ పోల్ పోర్టల్. ఎవరు రూపొందించారు దీన్ని? సిబిఐ వారు రూపొందించారు. సో సిబిఐ వారు రూపొందించారు. భారత్ పోల్ పోర్టల్ ప్రారంభించింది అమిత్ షా గారు. ఓకేనా అండి? గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఇస్రో నూతన చైర్మన్ గా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో యొక్క నూతన చైర్మన్ గా వి నారాయణ్ గారు నియమితులు కావడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి కరెంట్ అఫైర్. ఇస్రో నూతన చైర్మన్ గా వి నారాయణ్ గారు నియమితులయ్యారు. ఇతరు 11వ చైర్మన్. ఎన్నవ చైర్మన్? 11వ చైర్మన్. నంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్స్ లో నంబర్లను కూడా మనకి 11 కదా, 10వ చైర్మన్ అని అడుగుతున్నారు. ఇలా అడుగుతున్నారు కాబట్టి నంబర్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 11వ చైర్మన్ గా ఇస్రోకి 11వ చైర్మన్ గా వి నారాయణ్ గారు నియమితులయ్యారు. అయితే మనం ఇస్రోకి చైర్మన్లుగా పనిచేసినటువంటి ఒక నలుగురు వరుస క్రమంగా చూసే ప్రయత్నం చేద్దాము. ప్రీవియస్ గా 8వ చైర్మన్ గా ఇస్రో 8వ చైర్మన్ గా ఏఎస్ కిరణ్ కుమార్ గారు పనిచేశారు. 9వ చైర్మన్ గా కె శివన్ గారు పనిచేయడం జరిగింది. 10వ చైర్మన్ గా
ఎస్ సోమనాథ్ గారు పనిచేశారు. ఇప్పుడు నూతనంగా 11వ చైర్మన్ గా వి నారాయణ గారు నియమితులయ్యారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ నలుగురు చైర్మన్లను గుర్తుపెట్టుకోండి. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగవచ్చు. ఇస్రో యొక్క మొదటి చైర్మన్ గా ఎవరు పనిచేశారు? విక్రమ్ సారాభాయ్ గారు పనిచేయడం జరిగింది. ఎవరండి? విక్రమ్ సారాభాయ్ గారు ఇస్రో యొక్క మొదటి చైర్మన్ గా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం 11వ చైర్మన్ గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? వి నారాయణ్ గారు. ఎవరు? వి నారాయణ్ గారు ఇస్రోకి 11వ చైర్మన్ గా మనకి బాధ్యతలు చేపట్టడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషరీ క్లస్టర్ ఏర్పాటు అనే అంశం వార్తల్లో ఉంది. అదేంటో చూద్దాము. భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషరీ క్లస్టర్ ను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏదంటే సిక్కిం రాష్ట్రము. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు ఆర్గానిక్ స్టేట్ అనగానే సిక్కిం గుర్తుకు రావాలి. అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ ని కూడా ఏర్పాటు చేస్తూ మరొకసారి సిక్కిం రాష్ట్రం వార్తల్లో ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది కూడా అడగవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి అన్నారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? సిక్కిం రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ప్రపంచంలో అత్యంత వృద్ధురాలు వార్తల్లో ఉన్నారు. అది చూసే ప్రయత్నం చేయండి. ఏంటంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయసు ఉన్నటువంటి వృద్ధురాలుగా సిస్టర్ ఇనా క్యానబెరో. ఎవరు? సిస్టర్ ఇనా క్యారబెరో వార్తల్లో ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయసు గల వృద్ధురాలుగా సిస్టర్ ఇనా క్యానబెరో వార్తల్లో ఉన్నారు. సో సిస్టర్ ఇనా క్యానబెరో వయసు ఎంత? 116 సంవత్సరాలు. ఏ దేశానికి చెందినటువంటి ఈమె? బ్రెజిల్ దేశానికి చెందింది. అయితే ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉందంటే ఇటీవల ప్రపంచంలో అత్యంత వయసు గల వృద్ధురాలు టొమికో హుక్కా. ఎవరు? టొమికో హుక్కా మరణించడం జరిగింది. ఆవిడ తర్వాత అత్యంత వయసు గల వృద్ధురాలుగా సిస్టర్ ఇనా క్యానబెరో వార్తల్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సిస్టర్ ఇనా క్యానబెరో ఎన్ని సంవత్సరాలు? 116 సంవత్సరాలు. ఏ దేశము? బ్రెజిల్ దేశము. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గతంలో ఈ రికార్డు ఎవరి పేరు మీద ఉండే? టొమికో హుక్కా. ఎవరు? టొమికో హుక్కా జపాన్ దేశానికి చెందినటువంటి మహిళ. ఈమె ఇటీవల మరణించడం జరిగింది. సో ప్రస్తుతం అత్యంత వయసు గల వృద్ధురాలుగా సిస్టర్ ఇనా క్యానబెరో వార్తల్లో ఉన్నారు. 116 సంవత్సరాల వయసు. దేశం వచ్చేసి బ్రెజిల్ దేశము. భారత అథ్లెటిక్స్ సమాఖ్య నూతన చైర్మన్ గా ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ నూతన చైర్మన్ గా అంజు బాబీ జార్జ్ నియమితులయ్యారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. భారత అథ్లెటిక్స్ సమాఖ్య నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? అంజు బాబీ జార్జ్. ఎవరు? అంజు బాబీ జార్జ్ గారు భారత అథ్లెటిక్స్ సమాఖ్య నూతన చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది. ఇది మనకి అడగడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి వరల్డ్ పాస్పోర్ట్ ఇండెక్స్. ఏంటి? వరల్డ్ పాస్పోర్ట్ ఇండెక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీనిని డెఫినెట్ గా క్వశ్చన్ అడుగుతారు. 2025 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ పాస్పోర్ట్ సూచిని కనుక పరిశీలించినట్లయితే ఈ సూచిని ఎవరు విడుదల చేస్తారు? హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ విడుదల చేస్తుంది. సో ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఏ సంస్థ? హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. ఇది ప్రపంచ పాస్పోర్ట్ సూచిని విడుదల చేయడం జరుగుతుంది. 2025 సంవత్సరానికి గాను ఈ ప్రపంచ పాస్పోర్ట్ సూచీలో భారతదేశం యొక్క స్థానాన్ని కనుక పరిశీలించినట్లయితే 85వ స్థానంలో ఉంది. మొత్తం 106 దేశాలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. మన భారతదేశం 85వ స్థానంలో ఉంది. 2025 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ పాస్పోర్ట్ సూచీలో భారతదేశం యొక్క స్కోర్ ఎంత అంటే 57గా ఉంది. అంటే మన భారతదేశము వీసా ఫ్రీగా 57 దేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. స్కోర్ వచ్చేసి 57. భారతదేశం యొక్క స్థానం అంటే 85వ స్థానము. గతంలో 2024 సంవత్సరంలో భారతదేశం యొక్క స్థానాన్ని పరిశీలించినట్లయితే భారతదేశము 80వ స్థానంలో ఉంది. 2024 సంవత్సరంలో 80వ స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే భారతదేశం అనేది 5 స్థానాలకు పడిపోయింది. సో ఈ సంవత్సరం
85వ స్థానానికి దిగజారింది. గతంతో పోలిస్తే మెరుగుపడిందా, దిగజారిందా? దిగజారింది. ఎన్నో స్థానంలో ఉంది? 85వ స్థానంలో ఉంది. ఈ సూచీలో ప్రపంచ పాస్పోర్ట్ సూచి 2025 సంవత్సరానికి సంబంధించి ప్రథమ స్థానంలో ఉన్న దేశాన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని అడగడానికి అవకాశం ఉంది. మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి? సింగపూర్ దేశం ఉంది. ఏ దేశము? సింగపూర్ దేశం ఉంది. స్కోర్ వచ్చేసి 195. అంటే సింగపూర్ పాస్పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులు 195 దేశాలకు వీసా ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చివరి స్థానంలో ఉన్న దేశం ఆఫ్ఘనిస్తాన్ దేశం 106వ స్థానంలో ఉంది. ఎన్నవ స్థానంలో ఉంది? 106వ స్థానంలో ఉంది. మీరు ఈ ప్రపంచ పాస్పోర్ట్ సూచి 2025 అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఈ సూచిని ఎవరు విడుదల చేశారు అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరు విడుదల చేశారు? హెన్లీ అండ్ పార్ట్నర్స్. ఈ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 85వ స్థానము. ఈ సూచిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి? సింగపూర్ దేశము. ఈ సూచిలో చివరి స్థానంలో ఉన్న దేశం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్. సో ఇవి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఒక 15 అంశాలు మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.